అంటున్నారు అని అనుకున్నాడు. బట్ అలాంటిదేం లేదు. నా పర్సనల్గానే ఎందుకో నాకు భయం అయింది, ఉత్తనే భయపడ్డాను నేను. అసలు ఎందుకు పోవద్దు అనుకున్నా కూడా నాకు క్లారిటీ లేదు, కానీ భయపడ్డా, చాలా భయపడ్డా. తర్వాత అన్నయ్య వాళ్ళు వచ్చి అన్ని చెప్పిన తర్వాత బాబాయ్ సంధాయించి ఏం కాదు పో అని చెప్పిన తర్వాత మళ్ళీ వచ్చేసాయి. సో ఇప్పుడు ప్రెసెంట్ మౌనిక ఎంత తీసుకుంటుంది ఒక సాంగ్కి? నేను అప్పుడు అంతే ఇప్పుడు అంతే 15K తీసుకుంటున్నాను. అప్పుడు కూడా 15K? మరి ఎందుకు పెంచలే? తెలియదు పాపం, ఎవరి సిచ్యువేషన్ ఎట్టుంటుందో తెలియదు కదా. ఇప్పుడు చాలా మంది ప్రొడ్యూసర్స్ ఉంటారు, వాళ్ళు కొంచెం కొత్త ఛానల్ పెట్టి ఉంటారు. సో వాళ్ళకి ఎక్కువ డిమాండ్ చేసామనుకో మనం అడ్రస్ లేకుండా వెళ్ళిపోతాం. ఓకే, డిమాండ్ చేయలేం. ఒకవేళ వాళ్ళు పెద్ద ఛానల్ అయ్యి వాళ్ళ దగ్గర ఎక్కువ మనీ ఉందనుకోండి, మనకే ఇచ్చేస్తారు. మేము ఇంత 15 అడుగుతాం, 15 అడిగితే సరే అమ్మ మేము ట్రావెల్ చూసుకుంటాం, మేకప్ పెట్టుకుంటాం, కాస్ట్యూమ్స్ 15 ఇచ్చి అవన్నీ సపరేట్గా చూసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది అన్ని పెట్టలేరు కదా, వాళ్ళని మనం ఏం అడగలేము. మేమంటే లేదు చెల్లేం అది కొత్త ఛానల్ కదరా కొంచెం ఈసారి చూడు నెక్స్ట్ టైం అంటే నేను ఓకే పర్లేదు సరే అనేది తీసుకుంటా అని చెప్తా. ఓకే.